అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ ఇలా స్వీట్ చేయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా చేసేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చాలా బాగొస్తుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడరు నేను ఇంట్లో చేసిందేనండి. కావాలంటే మన ఛానల్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. దీంట్లో ఇప్పుడు 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పే వేసాను. కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఒక 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇవన్నింటిని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. స్టవ్ పైన పెట్టే ముందే ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతవరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం దేంట్లో అయితే వేస్తామో స్వీటు దాంట్లో ఇలాంటిది ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని దాంట్లో గీ ఇలా కొద్దిగా కింద అంతా అప్లై చేయాలి. చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇలా తురిమి వేస్తున్నట్టు వేస్తున్నానండి. మనం వేడిది వేయగానే చక్కగా దానికి పైన గార్నిషింగ్గా చాలా బాగుంటుంది. ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని పొయ్యి పైన పెట్టి ఇలా దీన్ని ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇదంతా కన్సిస్టెన్సీ అనేది గట్టిపడే వరకు ఉడికించుకోవాలండి. ఇది నీళ్ళలాగున్నది గట్టిపడే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇది మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది నెయ్యి అనేది ఒక స్పూన్ వేసిన తర్వాత దాంట్లో కలిసిపోతుందండి. మళ్ళీ ఇంకొక స్పూను అలా వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 4-5 స్పూన్లు అయితే పట్టిందండి నాకైతే. ఒక టీ స్పూన్ తోటి అలా వేసాను. ఒక 4-5 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు దీంట్లో. ఇప్పుడు ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత దీంట్లో కొద్దిగానే లేదా మీరు జీడిపప్పులైనా చిన్నగా తురిమైనా వేసుకోవచ్చు, బాదం పప్పులైనా వేసుకోవచ్చు. నేను ఇలా బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు ఇలా మన చాపర్ ఉంటుంది కదా దాంతో వేసానండి. దీంట్లో కలిసిపోయేటట్టుగా చిన్న చిన్న ముక్కలు తగులుతో చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది అనేది మొత్తం గట్టిపడాలండి. ఇలా మధ్య మధ్యలో ఖచ్చితంగా ఒక 4-5 టీ స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ మన కడాయికి అంటుకోకుండా గట్టిపడాలి. ఈ నెయ్యి మనం వేసిన నెయ్యి అనేది ఇలా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అదే మీకు నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కరెక్ట్గా తెలుస్తుంది. అస్సలు కడాయికి అంటుకోదు. ఇది నేను స్టీల్ దాంట్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అంత తెలియట్లేదండి. అందుకనే ఇలా గట్టిపడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టిఫిన్ బాక్స్లో వేసుకోవాలి. ఈ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాన్ని కదపకుండా నేనైతే ఒక అరగంటనే పెట్టానండి. అరగంటకై ఇలా చక్కగా సెట్ అయిపోయింది. ఒక గంట సేపు అయినా మొత్తం సెట్ అయ్యే వరకు అలా పక్కన పెట్టేస్తే ఇలా మంచిగా అవుతుందండి. జస్ట్ ఇలా అంటే సైడ్ నుండి టిఫిన్ బాక్స్ సైడ్ నుండి అంతా ఇలా సపరేట్ అయ్యి వస్తుంది. ఎక్కువేం దానికి అతుక్కోవటము అలా ఏమీ ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా జస్ట్ సైడ్తో ఇలా అని లేదా మీరు చాకుతోటైనా ఇలా అని పైన కొద్దిగా ఇలా ప్లేట్లో ఆపోజిట్ ఇలా ఈ టిఫిన్ బాక్స్ని పెట్టి పైన కొద్దిగా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈజీగా దాంట్లో పడిపోతుందండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని తినేసేయటమేనండి, సర్వ్ చేసేసుకోవటమే. ఇలా హెల్తీగా బీట్రూట్తోని జున్ను చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేయడం చాలా ఈజీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చల్లగా అయినా కానీ తినొచ్చు, ఇలా మామూలుగా అయినా కానీ తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా ఒక 3 బీట్రూట్ తీసుకున్నాను. ఇంత సైజు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 తోటి చూపిస్తున్నాను. ఇలా తీసుకొని ఈ పైన పొట్టు తీసుకొని మంచిగా అటు ఇటు కట్ చేసుకొని కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకునే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 3 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నానండి. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు లేదా హనీ అయినా వేసుకోవచ్చు.
లేదా పట్టిక బెల్లమైనా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసాను, వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా చిక్కగానే పట్టుకోండి కొద్దిగా ఇది జ్యూసు. ఇలా మిక్సీ పట్టుకొని ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఒక గిన్నెలో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత జ్యూస్ అనేది చూడండి ఈ విధంగా తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో అయినా కానీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఇది కప్పు కొలతలతోని చూపిస్తున్నానండి. నేను ఒక 3 కప్పుల వరకు ఈ జ్యూస్ వేసాను. 3 కప్పులు వేసుకొని ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను. ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల రుచి బాగుంటుంది, మంచిగా బాగుంటుందండి. అందుకనే పిండుతున్నాను. ఇది వేసుకొని ఈ జ్యూస్ని ఒక మరుగుకొచ్చే వరకు ఇలా ఒక్కసారి మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఇది జెలటిన్ పౌడర్ అండి. ఇది ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత జస్ట్ ఉడికించుకోవాలి. ఉడికించుకొని కింద తీసి ఎక్కువ టైం పట్టదండి. ఈ జెలటిన్ పౌడర్ వేసిన తర్వాత చాలా తొందరగానే అయిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్నదే ఒక ఇలాంటి బౌల్ తీసుకోండి, లేదా మీరు మామూలు టిఫిన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో ఒక స్ట్రెయినర్ పెట్టుకొని నేను స్ట్రెయిన్ చేస్తున్నా, ఇది వడకడుతున్నానండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా పలుపు పడినట్టుగా అనిపించింది, అందుకే ఇలా వడకడుతున్నాను. ఇలా వడకట్టుకొని అలాగే అయినా కానీ వదిలేసేయచ్చు. మామూలుగా రూమ్ టెంపరేచర్లో అయినా వదిలేసేయచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మీకు ఒక 5 నిమిషాలలో మంచిగా జెల్లీలాగా తయారవుతుందండి. నేనైతే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలే పెట్టాను, ఎక్కువసేపు కూడా పెట్టలేదండి. 5 నిమిషాలలోనే చక్కగా ఇలా సెట్ అయిపోయింది చూడండి. ఇలా మంచిగా జున్నులాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇలా సైడ్ నుండి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లో ఇలా ఆపోజిట్ పెట్టేసి ఇలా అంటే జస్ట్ ఇలా పైన ట్యాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి. అస్సలు విరిగిపోదు, చాలా చక్కగా వస్తుంది మీ బౌల్కి అంటుకోకుండా. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకొని తినేసేయటమేనండి. ఇది ఇలాగే ముక్కలుగా కట్ చేసి అలా గిన్నెలోకి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక 2-3 రోజులైతే నిల్వ ఉంటుంది. ఇది ఇలా చేసుకొని పిల్లలకి ఇచ్చినా కానీ ఇంట్లో అందరం తిన్నా కానీ చాలా మంచిది, చాలా మంచిగా కూడా ఉంటుందండి. చేయటం కూడా చాలా ఈజీ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.